ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరికేమో గాని మా అక్క బిడ్డలకి గండాలు ముంచుకొస్తున్నాయి కాబట్టి తనే దీపం వెలిగిస్తే మంచిది. ఏ నీకు రాదా గండం? మీ వల్ల వస్తుందంటారా? అరే పంచు, అదే నిజమైతే నీ చిన్న మరదలు ఫోటో దగ్గర ఇంకో దీపం పెట్టాలి బ్రో. రేయ్, ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? రే విక్రాంత్, ఊరికే ఉండండి. గాయత్రక్క ఘన విజయాన్ని సంబరంగా చేసుకొనివ్వండి. పెద్దత్తయ్య గారి ఆత్మని అరెస్ట్ చేయలేరు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది. లేదంటే హత్య చేసిందని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. నమ్ముకున్న వాళ్ళని రక్షించడం, వమ్ము చేసిన వాళ్ళని తొలగించడం దేవుళ్ళు చేసే పని. కరెక్ట్. ఏ రాక్షసుణ్ణి చంపారు అని ఏ దేవుణ్ణి అరెస్ట్ చేశారో చెప్పండి. గాయత్రి అత్తయ్య కూడా దేవతే, తననెవరూ బంధించలేరు. ముంచే మాట చెప్పితివి. మంచి మాట అనాలి సోనాజీ. హా హా, అచ్చి బాత్. దీపం వెలిగించకుండా ఉన్నారంటమ్మా. అతిథి దేవో భవ అంటారు కదా బాబాయ్. ఇవాళ ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చిన సోనాలి గారి చేత దీపారాధన చేయిద్దాం. మీవి మూతులు చూసుకుంటే టైం ఖతం అవుతుంది సోనా ఆంటీ. బెంగాల్ బంగారం ముందుకొచ్చి దీపం వెలిగించాలి. ఆవో ఆవో ఆవో. అమ్మా అలా కనకూడదు, ఆ ఏ అనాలి. ఏదో ఒకటి బాబాయ్ తగలబెట్టడానికి. నాకీ మంట పెడతారా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటారు? అగ్గిపుల్ల తీసుకుని మిమ్మల్ని దీపం వెలిగించమంటున్నారు. బిజినెస్ చేయడానికి వస్తే మీ మర్యాదలు నాకు పుల్ల పెడుతున్నాయి. మీకు పుల్ల పెట్టట్లేదు, అగ్గి పుల్ల తీసుకోమని ఇస్తున్నారు. ఇవ్వక ముందు నీ చేతిలో ఉన్న పుల్ల ఇటీ సోనా, దాన్ని పట్టుకొని దీపారాధన ఎలా చేస్తావు? నీది పట్టుకోలేదు. నా దగ్గర కర్ర ఎక్కడ ఉందమ్మా పట్టుకోవడానికి? బాబాయ్ మీరు పట్టుకోలేరు అని చెప్తోంది. ఓ, నేనేమన్నా చిన్నపిల్లనా పట్టుకోలేక పారడానికి? ఇటువు. చిన్న పిల్లలే జాగ్రత్తగా పెట్టుకుంటారు. పాపా, నువ్వు పెట్టుకో. సభాష్ గంటలమ్మ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు. గాయత్రి పాపని దారి మళ్లించబోతున్నావన్నమాట. నా కొడుకు రక్తపుంజిని చంపేసిన గాయత్రీదేవి ఎక్కడున్నా వదిలిపెట్టను. తన ఆత్మ ఏ దేహాన్ని ఆశ్రయించిందో దాన్ని ఇదే కత్తితో వేరు చెయ్యకపోతే నా పేరు గంటలమ్మే కాదు. అమ్మా, అయ్యో ఏమైంది మీకు? అమ్మా, దూదితో ఒంటి మీద అద్దేలా చేయొచ్చేమో. ఏమంటావురా? నాకు అభ్యంతరం లేదు బ్రో. సుమన్ అడ్డు చెప్తేనే ఏం చేయలేం. చెప్పను. పెద్ద బొట్టమ్మకి నా గురించి బాగా తెలుసు. తేడా వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని.
మంచి చేద్దామని తనంత కష్టపడి తీసుకొచ్చింది చెల్లి. నాకు అర్థమైందక్కా. సుమనా, నువ్వు ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఫస్ట్ టైం సింక్ లేదక్కాయ్. వదినా, అందరం ఒక మాట మీదుంటే నువ్వొక్కదానివే ఇంకో దారిలో వెళ్తానంటున్నావు. తల్లికే లేని బాధ నాకెందుకు? సుమన ఇష్టం. నేను వద్దు అన్నాక తను అదే చేస్తానంటే నాకు అమర్యాదగా ఉంటుంది. తనిష్టం. ఆ పాలిటివ్ పెద్ద బుట్టమ్మా. తీసుకో సుమనా. తాగించాలనుకుంటే పాలబుడ్డి తీసుకునిరా. నేను తీసుకొస్తాను. పర్వాలేదక్కా. కాటన్ అయినా తీసుకొస్తాను చెల్లి. పాలల్లో ముంచి ఒళ్ళంతా అద్దితే పాపలో మార్పు కనిపిస్తుంది కదా. కాటన్ సరిపోదక్కా, పెద్ద తువ్వాలే తీసుకురండి. సుమ్నా, స్నానం చేయించాలనుకున్నావా? పాపకు కాదు బావుగారు, ఈ పాలను తీసుకొచ్చిన పెద్ద బొట్టమ్మకే పాలాభిషేకం. ఏయ్, సుమ్నా. ఏయ్ సుమనమ్మ, హే సుమన, అయ్యయ్యో, అలా కొట్టేశావేంటే పాలని? గిన్నెతో కొట్టలేదు, సంతోషించండి. లేదంటే ముక్కు పగిలేది. హే, నీ చెంప పగులుతుంది. ఆగు నైని. నీ కోపానికి నీ చెల్లెలు బలి అవ్వకూడదు. దీని సంగతి నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? పోయిక నుంచి. పోతాను. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నిన్ను శపించే పోతాను. ఏ బిడ్డ కోసమైతే వేణుగోపాల స్వామి వారికి అభిషేకం చేసిన పాలని తీసుకొచ్చానో అదే పాలని నువ్వు నేలపాలు చేశావు. కింద పారబోయలేదు, నీ మొహం మీదే కొట్టాను. నోర్మయ్, ఎంత పొగరుంటే అలా చేస్తావు నువ్వు? బాబు, నేను చెప్తున్నాను కదా, ఆ పసిబిడ్డ కాళ్ళు కాలిపోయి ఎలా తయారయ్యాయో నీ భార్య పాదాలు కూడా మాడి మసిలా తయారవ్వకపోతే నా పేరు నాగులమ్మే కాదు, నాది నాగజాతే కాదు. ఇదే నా శాపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.